ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ రోల్ అనేది మీరు రిజల్ట్స్ వచ్చినాయి. అయితే దీంట్లో ఈరోజు మనము అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, మళ్ళీ కోశాధికారిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులేమో రొడ్డ కృష్ణయ్య గారు, ఉపాధ్యక్షులు బామండ్లపల్లి సంగమేశ్వర్, కార్యదర్శి జుట్టు నర్సింహులు గారు, గొల్ల నారాయణ గారు కోశాధికారి, దండు నర్సింహులు గారు డైరెక్టర్, గొడ్డోళ్ళ శైలు డైరెక్టర్, గోడోళ్ళ శైలు డైరెక్టర్, పూసిన సత్యనారాయణ డైరెక్టర్, దద్దాయపల్లి పెంటమ్మ డైరెక్టర్, రంసాంపల్లి బుజ్జమ్మ డైరెక్టర్. వీళ్ళు 9 మంది ఈరోజు ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు ప్రమాణ స్వీకార పత్రం మేము చదువుతున్నా. మీ పదవులు ఉన్నారు, పదవులు చదువుకోండి. మిగతా మేము డైరెక్టర్ ఉన్నామని చదువుకోండి. అది వచ్చినాం చెప్తాను. ఫస్ట్ అధ్యక్షుడు శ్రీ రొడ్డ కృష్ణయ్య అను నేను, శ్రీ రొడ్డ కృష్ణయ్య అను నేను, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ జోగిపేట, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ జోగిపేట అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ రాష్ట్ర సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి మరియు సంఘ నిబంధనావళి ప్రకారం నడుచుకుంటానని ఎలాంటి స్వలాభేక్ష లేకుండా అశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా సంఘ అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మిగతాలుగేనా మీరు ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ జోగిపేట మండలం ఆందోళనకు తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షుడు నేను సెక్రటరీ నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం తెలంగాణ రాష్ట్ర సహకార సంఘంలో చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి మరియు సంఘ నిబంధనావళి ప్రకారం నడుచుకుంటానని ఎలాంటి సలాపేక్షకు మరియు అశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా సంఘ అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రైట్. 36 మంది సభ్యులకు వీళ్ళు 9 మంది ప్రతినిధులు. ఇక్కడ నుంచి కొత్త పరిపాలన జరుగుతుంది. సార్ మా కమిటీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. మా అందరు కమిటీ సభ్యుల తరఫున నా తరఫున రిక్వెస్ట్
ఇలా తెలియాలని అన్న తెరండి తెరండి ఓకే నడు నడు వేసుకుంటాను ఓకే ఇక్కడ ఇక్కడ కూడా తీసుకోండి 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 పడని వాళ్ళు తక్కువ తీసుకోండి పడ్డ వాళ్ళు ఎక్కువ తినండి గవర్నమెంట్ పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా కుల సోదరులు బాంధవులు అందరికీ మా సంఘ తరఫున అధ్యక్ష పదవి ఎన్నికైన నా తరఫున మా డైరెక్టర్ తరఫున అందరికీ నా శనార్థే ప్రతి ఒక్కరికి శనార్థే. ఇప్పుడు
ఇప్పుడు ఎలక్షన్లో నిలవడము మనం మొదటిసారి ఉండి ప్రెజర్గా ఉంది 1993 నుంచి 94 వరకు. తర్వాత 2013 నుంచి 18 వరకు ప్రెసిడెంట్గా పనిచేసాను. తర్వాత 18 నుంచి 26 వరకు నామినేట్గా చైర్మన్గా కొనసాగించు ప్రభుత్వం. 16 సార్లు మాకు నామినేట్ చేసి 8 సంవత్సరాల పీరియడ్ గడిచింది. ఆ పీరియడ్లో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేము. మొదలు 5 సంవత్సరాలు ఉన్న టైంలో బట్టి అభివృద్ధి కానీ ఏదైనా మాతుడు అయినంత వరకు మా సభ్యులకు నేతా కార్మికులకు అన్ని సహకరించి పనిచేయడం జరిగింది. తర్వాత ఈ 8 సంవత్సరాలు వచ్చిన పీరియడ్లో ఒక సభ్యుడు కూడా సభ్యత్వ మార్పులు జరగలేదు. మేము మొన్న ఎలక్షన్లో పోయినప్పుడు ప్రతి ఊరు అదే అడిగారు, మా సభ్యత్వ మార్పు కాలేదు అని అడిగితే మేము 5 ఏళ్ళ పీరియడ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసాము. తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నామినేట్గానే ఉన్నాం కాబట్టి సభ్యత్వ మార్పు చేయలేము అని చెప్పడం జరిగింది. మా సంఘ సభ్యులందరూ కోరిక మేరకు ఈ సంఘంలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఏంటంటే 746. మొన్న జరిగిన ఎలక్షన్కు ఓటరు అర్హులు 442 మాత్రమే ఉన్నారు. దానికి కారణం రాలేవంటే 8 సంవత్సరాల నుంచి సభ్యత్వ మార్పు జరగలేదు. దానికి ఎలక్షన్ అయిన తర్వాత చేస్తాము ఏడీ పర్మిషన్ తీసుకొని అని సభ్యులందరికీ చెప్పడం జరిగింది. దాని ప్రకారము సభ్యులకు మరొకసారి తరఫున రిక్వెస్ట్ అంటే ఎవరైనా ఎలక్షన్ల ఫోటోలు రాకపోతే కానీ ఎలక్షన్ పేర్లు రాకుండా కానీ మా తరఫున పొరపాటు జరగలేదు, జరిగిన క్షమించాలి. మా ఛార్జీ తీసుకున్నాం ఈరోజు అయింది. ఈరోజు ఛార్జీ తీసుకున్న నుంచి 1 నెల మీటింగ్ 2 నెలల తర్వాత సభ్యులందరి మార్పులకు మేము ప్రయత్నం కాదు మొత్తం తీసుకొచ్చి మార్పు చేస్తామని మీ తరఫున ప్రతిగా విలేకరుల తరఫున ప్రతి ఒక్కరికి పాటిస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్క సంఘ సభ్యుడు గుర్తుంచుకోవాలి. ఇంకోటి సంఘంలో అంటే సంఘ పరిస్థితులు సభ్యులకు తెలుసు, మీ పేపర్లకు తెలుసు, మీడియాకి తెలుసు, అందరికి తెలుసు. మా సంఘం ఇప్పుడు మొదటి ఉన్న పరిస్థితుల్లో నడవడం లేదు. దీనికి ప్రభుత్వ సహకారం కూడా మాకు చాలా అవసరము. ఈ ప్రభుత్వం సహకారం ఉన్న మాకు మా సంఘంలో అంటే కుల విభేదాలు లేవు. ఉన్న సంఘాలకు వచ్చిన ఏ పార్టీ నుంచి వచ్చినా ఇక్కడ అన్ని పార్టీలకు సమానత్వం చూసుకుంటాము. పార్టీలు ఉంటే సంఘ అవతల మా సంఘకు అభివృద్ధి కొరకు మేము ఒక వారం రోజుల తర్వాత మా సంఘం చేపట్ట మాజీ చైర్మన్ జి మల్లన్న గారు ఉండే, ఇప్పుడు ఆయన దొలుకొని లేకుంటే ఎవరు పెద్దలున్నా అందరిని సహకరించుకొని లోకల్ కృష్ణారెడ్డి సాబ్ ఉన్నాడు, అందరు తీసుకొని మన మంత్రిత్వం దామోదర్ దాల్జన్ దగ్గరికి పోయి మా సంఘ పరిస్థితులు వివరించి మా బాడీని అక్కడ పోయి ఒకసారి కలిసి వస్తామని మీ తరఫున కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా కార్యక్రమాలు గుర్తుపడ్డా మాతోటి అయినంత వరకు సహాయశక్తుల కృషి చేస్తూ సంఘ అభివృద్ధి గురించి ఎప్పటికీ ఎల్లవేళ టైం ఇచ్చుకుంటూ నేను కానీ మా కమిటీలు ఎవరమైనా అభివృద్ధి గురించి సేవ చేస్తామని మీ అందరి తరఫున మనవి చేస్తున్నాను. ఏదన్నా ఏమి అంటే వచ్చిన పెద్దలందరికీ మరోసారి నా తరఫున మా సంఘ సభ్యుల తరఫున మా కుల బాంధవులకు మరియు వచ్చిన ఓటర్లకు నిన్న వచ్చి ఓటేసినలకు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి బంధువులకు సంఘ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని అందరికీ నమస్కారం.